మళ్ళీ సర్కారు ట్రాన్స్జెండర్ల తండ్లాట వాపేదందుకు మంచి గురం చేసిందట. అటు హైడ్రాపెబ్బ రంగనాథ్ సార్ కూడా వాళ్ళ రందులు వాపే పని ముంగటేసుకున్నాడట. ఒదికు పిలువని పేరంట అలాగ పోయి పైసలు ఇచ్చేదాకా కాదని ఇజ్రాలు ఇరుసుక పడతారని పరిశాన్ ఉంటే వాళ్ళ బాధలు వాపేదందుకే సర్కారు అట్లా చేసిందా అంటే చెప్తాపండి. నమస్కారం, నా పేరు గాయత్రి. నేను హైడ్రా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. హైడ్రా డిపార్ట్మెంట్లో ఈగల్ టీంలో వర్క్ చేస్తున్నాను. మాకు తెలంగాణ ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నందుకు మరియు హైడ్రా డిపార్ట్మెంటు రంగనాథ్ సార్ గారు మాకు సహకరించి మా భిక్షాటన నుండి మాకు తప్పించి మాకు ప్రభుత్వంలో మీకు సమానము, అందరు మనుషులు ఒకటే అని చెప్పేసి తీసుకొని ఉద్యోగం ఇచ్చి హైడ్రా డిపార్ట్మెంట్లో ముఖ్యంగా మాకు ముఖ్య పాత్ర ఇచ్చి ఈగల్ టీంతో ఈనరా లింగభేదము అనేది ఏం లేదు, మీరు కూడా పబ్లిక్లో అందరితోనే సమానమే, ఎందుకో అడుక్కొని అందరి ముంగట సులకన అవుతారని ఇగురని చెప్పి మీకు కాళ్ళు చేయులు సక్కా లేకనా పని చేయ శాతగాకనా ఆడామోగా ఎట్లను ఇజ్రాయల్ అయినా మీరు కూడా అట్లనే మీరు మనసులే మీరు ఆత్మగౌరవంగా బతికేటట్టు చేస్తామని హైడ్రాల ఈగల్ టీంలో పని ఇచ్చిర్రట. అందుకే హైదరాబాద్ పట్టణంలో అమీన్పూర్ కాడ ఈదులకుంట కాడ అక్రమ కట్టడాలు కూల్చే పనిలా ట్రాన్స్జెండర్లు మస్తు పనిచేసిర్రట. హైడ్రాల ఏం తక్కువ 16 మందితోనే రంగనాథ్ సారు ఈగల్ టీం పెట్టిండట. అటు వాళ్ళు కూడా వాలంటీర్లుగా బాగా పనిచేస్తుండ్రట. ఇప్పటికీ చాలా మంది కూడా ఇంకా పట్నంలో అటు పల్లెల పొంట తిరుగుకుంటా కొందరు ఇజ్రాయల్ పిలువని పేరంట అలా ఓవుకుంటా పబ్లిక్ పైకం ఇయ్యాలని ఇబ్బందులు పెడుతుర్రు. పైసలు లేవని చెప్తుంటే కావాలని కయ్యం చేసి మరీ వస్తుర్రు. అసొంటోళ్ళు ఇసొంటోళ్ళు ఆదర్శంగా చేసుకుని అడుక్కునుడు బంధు పెట్టి ఇగురంగా దందాలు పెట్టుకొని పని చేసుకునుడో లేకుంటే ఇట్లనే సర్కారు సాయంతో ఏమన్నా పని చేసుకునుడో చేస్తే చాలా మంచిగుంటది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.